ఇవి మా గురువు గారి డిపార్ట్మెంట్లు. తెలుపు రాజకీయం, ఎరుపు అరాజకీయం అంటే క్రిమినల్ వ్యవహారాలు, నలుపు డబ్బు విషయం, ఆకుపచ్చ రాజీలు అంటే కాంప్రమైజ్ చేయడం. ఇవి అస్మదీయులు తస్మదీయులు వగైరా. అరుగు మా నేత తాతారావు గారు వస్తున్నారు. నమస్కారం సార్. సార్ నాకు ఇతన్ని సూర్యారావు గారు పంపించారు. మీతో ఏదో పనుందట. చెప్పండి సార్. నా పేరు సుబ్బారాయుడు అండి. నేను ఇక్కడ సిమెంట్ డీలర్ని. గత 5 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నాను. చూడండి బాబా, మీరు చెప్పేది టీవీ సీరియల్ లాగా 13 భాగాల్లో చెప్పకండి. మొత్తం సింగిల్ పార్ట్ లో పాయింట్స్ అయిపోయాయి. అది రాజకీయం. నమస్కారాలండి. ఏంటండి శానాలకు గుర్తొచ్చాం మీకు? మీ పార్టీ మీటింగ్ కి జనం కావాలా? 4 గంటలకేనా? అలాగేనండి, ఓ 20 లారీలు తోలుతానండి. సెలవండి. ఏటి బాబా తెల్లపోని రెచ్చిపోతుంది ఇవాళ? దండాలండి. ఏంటండి, మీ పార్టీ మీటింగ్ కూడా జనం కావాలా? 4 గంటలకేనా మీటింగు? అయ్యి బాబు చంపేశారు కదండి. మీ ఎగస్ పార్టీ పాపారావు మీటింగ్కి జనాన్ని తోలుతానని ఇప్పుడే మాటిచ్చానండి. అయ్యి బాబు కోపడకండి. మరి తుపాకులు కొట్టెట్టుకున్నాక దొంగోడికి అమ్మాలి, పోలీసోడికి అమ్మాలి. మా బిజినెస్ లో అందరికీ సాయపడాలి కదండి. పోనీ ఓ పని చేస్తారేటి? మీ మీటింగ్ 6 గంటలకు ఎట్టుకోండి. ఈ జనాన్నే అక్కడికి షిఫ్టింగ్ మీద తోలుతాను. ఏటి అదే జనం కదా అంటారా? చూడండి బాబా, నాయకులు పార్టీలు పార్టీ జెండాలు ఇవన్నీ టెంపరవరీ అండి. జనం మాత్రం పర్మనెంట్ అండి. వాళ్ళే ఉంటారు. మొన్న మా జనాన్ని తమిళనాడు కూడా తోలేనండి. చూడండి, కిందటి మీటింగ్ తాలూకు డబ్బు ఇంకా పూర్తిగా అందలేదు. అది ఇది కలిపి బిల్ మొత్తగా పంపేయండి. సెలవండి. మా ఆవిడ గ్యాస్ యాక్సిడెంట్ లో చనిపోయిందండి. ఇప్పుడు ఆ కేసు నా మెడకు చుట్టుకుందండి. నన్ను మీరే రక్షించాలి. కట్నం తేలేదని మీరే చంపేస్తుంటారు. మరి మాటలతో కుళ్ళబొడి చేయకు. మన దగ్గరికి వచ్చిన కస్టమర్లకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, మన పెదమ కర్తవ్యం. ఇంతకీ బ్రైడ్ బర్నింగ్ కేసా? ఏటేసిన బాబా? 2 టౌన్ సార్. తుఫాన్ బాబా, పోలీసులతో పని కదా, ఎర్రపోన్ తగిలిచ్చు. దండాలండి. ఇన్స్పెక్టర్ శంభులింగం గారేనా? నేనండి, తాతారావుని. ఏం లేదండి, మా రాయుడు బాబా మీద మీ స్టేషన్లో బ్రైడ్ బర్నింగ్ కేసు పెట్టారంట. పాపం అతను చాలా జెంట్లిమన్ అండి. సిగరెట్ అంటించడానికి కూడా భయపడతారండి. యాక్సిడెంట్ కింద మార్చేయండి కేసు. మీ కట్టం ఊరికే ఉంచుకోనిలేండి. రేపు చిత్రలహరి టైంకి మీ ఇంటికి ఒక కలర్ టీవీ పంపిస్తాం. సెలవండి. చూడు బాబా, ఇన్స్పెక్టర్ గారికి ఇవ్వటానికి ఓ సోనీ కలర్ టీవీ, నా ఫీజు కింద VCR పంపించు. మరి ఇంక నువ్వు సెలవు తీసుకో. వస్తానండి. పనిలో పని నాకు చిన్న టేబుల్ కార్డు కూడా తీసుకురండి. వెళ్ళండి. యువర్ ఆనర్, ఇటువంటి దోషులను శిక్షించకపోతే ఈ సంఘంలో నీతికి నిజాయితీకి స్థానం లేకుండా పోతుంది. ఈ నిందితుని వెనక అంగబలము అర్థబలము పలుకుబడి ఉన్న దుష్ట శక్తుల హస్తం కూడా ఉన్నదని మనవి చేస్తున్నా. ఇటువంటి వారిని శిక్షించకపోతే ఈ సమాజం జనారణ్యం అయిపోతుంది. మనుషులు మృగాలైపోతారు. మానవత్వానికి చోటే లేకుండా పోతుంది. కనుక ఈ నిందితుడిని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. వాదోపవాదాలు విన్న తర్వాత సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట నిందితుడు జగ్గారావును దోషిగా నిర్ణయిస్తూ 5 సంవత్సరముల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఏట పూర్వ సహోదరులు, మీ పేసులు చూస్తుంటే ఏదో బ్యాడ్ న్యూస్ తెచ్చినట్టున్నారు. మన జగ్గారావుకి ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ 5 ఏళ్ళు శిక్ష విధించండి నేత. ఈ ఆనందరావు ఎక్కడ దొరికాడయ్యా? మన వ్యాపారానికి నాగార్జున సార్ డ్యాంలా అడ్డు కొట్టేస్తున్నాడు. నేత, ఇప్పుడు మనం ఆనందరావు గారిని సఫా చేస్తే ఇంకా మనకు ప్రాబ్లమ్స్ ఉండవు కదా? చూడు, మడిసికి స్పీడ్ ఉండొచ్చు కానీ ఓవర్ స్పీడ్ ఉండకూడదు. మరి జడ్జిల మీదకి ప్రాసిక్యూటర్ల మీదకి ఎడితే యమగోల్ సినిమాలో రావు గోపాలరావు చెప్పినట్టు యాక్సిడెంట్ అయిపోద్ది. ఎడ్డం బాబా, నువ్వు కూడా గుర్తెట్టుకో.